జై శ్రీరామ్. హాయ్ హలో అండి, వెల్కమ్ టు లైఫ్ స్టైల్ విత్ లల్లి. ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. కొంచెం గ్యాప్ వచ్చింది, స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా. ఈవినింగ్ అయ్యేసరికి మనకైనా పిల్లలకైనా ఏదో ఒక స్నాక్స్ తినాలని అనిపిస్తుంది కదా. బయట నుంచి కొనుక్కొని తినే కన్నా ఇంట్లోనే హెల్తీగా, టేస్టీగా, క్రిస్పీగా, డీప్ ఫ్రై లేకుండా ఓన్లీ 5 స్పూన్ల ఆయిల్తో పోహాతో మిక్సర్ ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా మనం పోహా తీసుకోవాలి. మీకు ఎంత కావాలంటే అంత తీసుకుని రోస్ట్ చేసుకోవాలి. కొంచెం 2 నిమిషాలు మాడకుండా రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా. తర్వాత మూకుడులోని 5 స్పూన్లు ఆయిల్ వేసుకుని కొంచెం పల్లీలు, తర్వాత పుట్నాల పప్పు వేసుకోవాలి. 2 వేసి కొంచెం దూరగా వేస్తూ ఉండాలి. తర్వాత బాదం, కాజు, మీకు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. తర్వాత కిస్మిస్ కూడా వేసుకుని కొంచెం వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు వేసి మళ్ళీ వేయించుకోవాలి. తర్వాత కారం పొడి, కావలసినంత కారం పొడి, ఆమ్చూర్ పౌడర్, నేనైతే ఒక్కొక్క స్పూన్ తీసుకున్నానండి ఇక్కడ. తర్వాత చాట్ మసాలా పౌడర్, 1 స్పూన్ చాట్ మసాలా పౌడర్ వేసుకుని కొంచెం పసుపు కూడా వేసుకుని కలుపుకోవాలి. తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పోహాని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఎలా కలుపుతున్నాను. తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత కార్న్ఫ్లేక్స్ మనం వేసుకోవాలి. నేను పంచదారని పొడి చేసి పెట్టుకున్నాను, దాన్ని కూడా మనం వేసుకుని పెట్టుకోవాలి. తర్వాత జంతికలు మీకు కావాలి అనుకుంటే సేవ్ వేసుకోవచ్చు. నేనైతే బయట కొనడం నాకు ఇష్టం లేదు, అందుకని ఇంట్లోనే నేను జంతికలు చేసి వేసుకున్నాను. అన్నీ ఒకసారి పైనుంచి కింద నుంచి పక్క నుంచి కలుపుకొని పెట్టుకోవాలి. ఎంతో అద్భుతమైన నోరూరించే క్రిస్పీగా ఉండే పోహాతో మిక్సర్ రెడీ అయిందండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.